రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టింది. ఆ వైరస్ మందు మోడీ గారి దగ్గర ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టింది. ఆ వైరస్ మందు మోడీ గారి దగ్గర ఉంది. మరి మోడీ గారి దగ్గర ఉంటే వెయ్యాలి కదండి. జబ్బు చేసింది రాష్ట్రం, ప్రభుత్వం అస్వస్థతతో ఉన్నది, అనారోగ్యంతో ఉన్నది, వైరస్ పట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి అన్నప్పుడు మోడీ గారు తన దగ్గర మందు ఉన్నప్పుడు ఆ మందు వేయొద్దండి. ఇప్పుడు కరోనా వస్తే టీకాలు వేస్తున్నారండి, జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తారండి, తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేస్తారండి. మరి వైరస్ పట్టిందని మీరే చెబుతున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పుకున్నారు. అట్లీస్ట్ మేము ఇంత 2.5 సంవత్సరాలుగా మొత్తుకుంటుంది, మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు. యు హావ్ అగ్రీడ్. రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టిందని మీరు అన్నారు. మందు కూడా మోడీ గారి దగ్గర ఉందని అన్నారు. మరి మోడీ గారు వై ఈజ్ కీపింగ్ క్వైట్? హి హాస్ టు అడ్మినిస్టర్ ది మెడిసిన్. ఈ వైరస్ని పారత్రోలాలి కదా, వైరస్ లేకుండా చేయాలి కదా, వైరస్ని అణచివేయాలి కదా. ఎందుకు వేయట్లేదు? అంటే మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి జుట్టు మీరు పట్టుకొని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ ఆడిస్తుంటారా? ఇక్కడ మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందే, రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారే, రాష్ట్ర సంక్షేమం అంతా కుంటుపడిందే, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగిపోయిందే, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారే. వీడి సంగతి ఏమిటి? మాకేదో ఓటేయండి, మాకు అధికారం ఉండండి. ఎవరిస్తారా మీకు అధికారం? మీరు చెప్పిన మాటల్లోనే పెద్ద తప్పు కనపడుతుంది, మీరు మాటల్లోనే డొల్లతనం కనపడుతుంది. జబ్బు వచ్చినప్పుడు మీరు వైద్యం చేయకుండా, వైద్యం చేసే మెడిసిన్ మీకుంది, డాక్టర్ మీ ప్రధానమంత్రి డాక్టరు, ఆయన దగ్గరే మెడిసిన్ ఉందన్నప్పుడు మరి వైద్యం చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన వైరస్ని పారత్రోలవలసిన బాధ్యత మోడీ గారికి లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఆయన దగ్గర మందు ఉన్నప్పుడు, వైద్యం ఆయనకి తెలిసినప్పుడు వై ఈజ్ కీపింగ్ క్వైట్? అంటే ఏంటి ఇది? నాటకం ఏంటి మాకు చెప్పాలి కదా. ఇద్దరు కలిసి నాటకం ఆడి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? ముఖ్యమంత్రికి తెలుసు వైరస్ వచ్చిందని. వైరస్ నా ప్రభుత్వం ప్రమాణంగా ఉందని పాపం ఆయన కూడా అంటలేదు, తెలుసు కదా, అందరికీ తెలిసిపోయింది, భారతదేశం అంతా తెలిసిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టిందని. వైరస్ మందు మోడీ గారి దగ్గర ఉందని అంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మందు ఉన్నప్పుడు ఎందుకు వేయరండి? ఇది ఘోర తప్పిదం కాదా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. ఘోర తప్పిదం కాదా? ఈ రాష్ట్ర ప్రజల్ని హింసించటం కాదా? రాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టడం కాదా? మీకు ఎవరు ఓటేస్తారయ్యా? మందు మా దగ్గర ఉంది కానీ వెయ్యం. ఎప్పుడు వేస్తారు మరి? రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయినప్పుడా? ఎప్పుడు వేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. అదొక ఘోర తప్పిదం మీరు చేస్తున్నది. ఇప్పటికైనా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ మోడీజీ టు అడ్మినిస్టర్ ది మెడిసిన్ and control the virus that affected the state of Andhra Pradesh. రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక ఆయన అంటారు బెయిల్ మీద ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతారు. ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలుకి వెళ్ళిపోతారట. ఇప్పుడు చెబుతారేంటండి? మేము మొట్టమొదటి మొత్తుకుంటున్నాం కదా. ఆయన మీద 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది, 5 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది. అతను 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడే సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా కామెంట్ చేసినారు. అతనికి బెయిల్ ఇవ్వటానికి కూడా నిరాకరించి 16 నెలలండి రిమాండ్లో ఉన్నది. ఎవరు లేరు, ఏ ఆర్థిక నేరస్తుడు కూడా 16 నెలలు జైల్లో లేడు రిమాండ్ ఖైదీగా. అతను ఉన్నాడు. బెయిల్ ఇవ్వటానికి కోర్టులని సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది.
చావు తప్పి కన్నులొట్టపోయి బెయిల్ తెచ్చుకున్నాడు అతను. బెయిల్ మీద ఉన్న వాళ్ళు జైలుకి వెళ్తాం. అది ఎప్పుడు మీరు ఎప్పుడన్నా మీ న్యాయశాఖ మంత్రి కానీ మీ ప్రభుత్వం కానీ అతని మీద కేసులు ఎప్పుడన్నా సమీక్షించిందా? ప్రధానమంత్రి గారేమో 1 year రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా సంవత్సరంలో పూర్తి అవ్వాలని చెప్పి ఎప్పుడో మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు ఒక తాకీదు ఇచ్చినారు. ఏమైంది అది? మీ మాటలు నీటి మూటలా? మీ మాటలకు విలువ లేదా? మీ మాటలు కార్యాచరణకు నోచుకోలేదా? ఎన్ని సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లు వేసి? దిస్ వాజ్ ఆన్ 2012, అంటే దాదాపు 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ నాయకుడి మీద 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేస్తే, ఎన్ఫోర్స్మెంట్ 5 ఛార్జ్షీట్లు వేస్తే ఇంతవరకు అతిగతి లేదండి. ఇక సామాన్యుడు ఏమనుకుంటాడని చెప్పి నేను అడుగుతున్నా. మన న్యాయ వ్యవస్థ మీద ఎక్కడ సామాన్యుడికి నమ్మకం కుదురుతుందని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో ఆయన కేంద్రం నుంచి వచ్చిన మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన కేంద్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. బెయిల్లో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్తారు ఎప్పుడు అని చెప్పి నేను అడుగుతున్నా. అసలు అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటమే తప్పు. నేను మొట్టమొదటి నుంచి కూడా రాజ్యాంగం కూడా దిస్ ఈజ్ ది హై టైమ్ టు అమెండ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన భారతదేశ రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అత్యవసరం ఉన్నదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు 1949లో 48లో ఈ భారత రాజ్యాంగ రచనా సంఘం అప్పుడు రాజకీయ నాయకుల్లో ఇంత అవినీతి ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇన్ని కేసులున్న వ్యక్తులు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారని అప్పుడు అనుకోలేదు ఆ పెద్దలు. రాజకీయంలోకి అవినీతి చొరబడుతుందని అనుకోలేదు. రాజకీయంలో అవినీతి రాజ్యం వెళ్తుందని అనుకోలేదు. రాజకీయంలో అవినీతి అధికారంలోకి వస్తుందని అనుకోలేదు ఆ రోజున పెద్దలు. అందుకని లేకపోతే డాక్టర్ అంబేద్కర్ ఊరుకోరండి. ఎక్కడో ఒక మెలికి పెట్టి ఇటువంటి వాళ్ళు అధికారంలోకి రాకుండా, శాసనకర్తలుగా మారకుండా, ఐ రిపీట్, శాసనకర్తలుగా మారకుండా నిరోధించేది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకే నేనంటున్నా, మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, న్యాయశాస్త్ర కోవిదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సుప్రీంకోర్టు పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దిస్ ఈజ్ ది హై టైమ్ టు అమెండ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సవరించుకోవాలా? అవసరాలను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి మన రాజ్యాన్ని సవరించుకోవాలి. ఇటువంటి వ్యక్తులు 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్గా ఉన్న వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండి చట్టాలు ఎలా చేస్తాడని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏదో కన్విక్షన్ అయితేనే అతను నేరస్తుడిగా పరిగణించండి అని ఒక చిన్న మాట పట్టుకొని, ఇఫ్ ఎవ్రీబడి స్టేర్స్ అట్ హిమ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎటుపోతుంది మన భారతదేశ వ్యవస్థలని చెప్పి నేను కూడా తెలియజేస్తూ ఉన్నా. బాధేస్తుంటుంది, అవమానంగా ఫీల్ అవుతుంటాం. ఏ వ్యవస్థలు అయితే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాయో, ఏ వ్యవస్థలతో అతని మీద దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడని ఛార్జ్షీటు ఫైల్ చేసినారు, ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఆ వ్యక్తులకి సెల్యూట్లు కొడుతుంటే, ఆ వ్యక్తులకి సాష్టాంగపడుతుంటే, ఆ వ్యక్తులకి సరెండర్ అవుతుంటే, ఇక భారతదేశ రాజ్యాంగం గొప్పతనం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. భారతదేశ రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం లేదా ప్రధాని మోడీ గారు అని చెప్పి కూడా నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు అన్నారు ప్రధానమంత్రి అయిన ఫస్ట్ ఇయర్లోనే రాజకీయ నాయకుల మీద అవినీతి కేసులు సంవత్సరంలో పూర్తి చేయండి అని. ఏది అతి గతి లేదు. ఎక్కడ చేశారు? ఎంతవరకు సరిగా విచారణ ప్రారంభించలేదు. ట్రయల్ కమెంట్స్ అవ్వలేదు. 11 ఛార్జ్షీట్స్. పుణ్యకాలం కూడా అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు హార్డ్లీ. ఎక్కడండి? ఇటువంటి చేయకపోతే న్యాయ వ్యవస్థ విలువలు కాపాడవలసిన అవసరం లేదా?
రేపొద్దున వస్తారండి, రేపొద్దున చెంచలగూడ జైలు అంతా కూడా, రాజమండ్రి చెంచలగూడ జైలు అంతా కూడా నామినేషన్లు వేస్తారు. సారీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నామినేషన్లు వేయటానికి వస్తారు. హూ విల్ ప్రివెంట్ దెమ్? అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు ప్రివెంట్ దెమ్. హౌ ఇట్ విల్ ప్రివెంట్? వీ హ్యావ్ టు గో ఫర్ అన్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ చేయాలా? దిస్ ఈజ్ ద హై టైం. ఇప్పుడు కూడా చేయకపోతే వీళ్ళే ఉంటారు అధికారంలో. నయానా భయానా. ఈరోజు చూడండి ఏం చేస్తున్నారు. ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు ఆయన చెబుతున్నారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది, కానీ లోకల్ మాఫియా పెచ్చురిల్లిపోతుంది. ఎంత సిగ్గుచేటండి. ఆ మాఫియాలో పోలీస్ జాయింట్ హ్యాండ్స్ విత్ దెమ్. నేను అడుగుతున్న సర్వశ్రీ సవాంగ్ గారు, ఎక్కడ పెట్టుకుంటారు మీ తల? మీ అధికార పార్టీ శాసనసభ్యుడు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యుడు కామెంట్ చేస్తే పోలీసు వ్యవస్థ తల ఎక్కడ పెట్టుకుంటుందని చెప్పి నేను అడుగుతున్నా. ఐదర్ యూ హావ్ టు ఇనిషియేట్ యాక్షన్ అగేన్స్ట్ దట్ ఎమ్మెల్యే ఇఫ్ దట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్, ఆర్ యూ హ్యావ్ టు పనిష్ ది ఆఫీసర్స్ హూ జాయింట్ హ్యాండ్స్ విత్ లోకల్ మాఫియా. లోకల్ మాఫియా రాజ్యం వెళుతుంది. లోకల్ మాఫియాని అంతమొందించకపోతే సామాన్య ప్రజలకు రక్షణ లేదని మీ అధికార పార్టీ శాసనసభ్యుడు మాట్లాడుతుంటే వాట్ ఎల్స్ యూ రిక్వైర్? మై డియర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ రాష్ట్రం ఎక్కడుందో తెలుసు. ఆల్రెడీ నిన్న బీజేపీ వాళ్ళు చెప్పారు మీ రాష్ట్రానికి వైరస్ పట్టిందని. మాట్లాడటానికి లేదు. ఏదో కొన్ని కారణాల వల్ల మీకు మందేయకుండా ఆపుతున్నాడు ప్రధానమంత్రి గారు. ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ వెరీ ఈగర్ టు నో ది రీజన్ why Prime Minister is keeping quiet without administering the medicine for this virus attack to the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన వైరస్కి మందు ఉన్నా కూడా ఎందుకు వేయట్లేదు ప్రధానమంత్రి గారు? వాట్ ఈస్ ది నక్సస్ బిట్వీన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్? సమాధానం చెప్పండి. నేను ఈ ప్రశ్న బీజేపీ నాయకులకే వేస్తున్నా, సమాధానం చెప్పండి. ఇంకా వైరస్ కుళ్ళిపోయి కృషించబోయి సర్వనాశనం అయిపోవాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ వైరస్ పట్టిన ప్రభుత్వ చేతిలో? ఈ వైరస్ పట్టిన ప్రభుత్వ పాలనలో సర్వనాశనం అయిపోవాలా రాష్ట్ర ప్రజలు? అప్పటి వరకు మీరు మందేరా, మెడిసిన్ వాడరా, రాష్ట్ర ప్రజలను రక్షించరా? ఇదేమి చోద్యము ప్రధానమంత్రి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. పక్కనున్న వెస్ట్ బెంగాల్లోకి పరిగెత్తుతారే, పక్కనున్న వెస్ట్ బెంగాల్లో చీమ చిట్టుకోమంటే సెంటర్ నుంచి టీమ్స్ దిగుతాయే, అంతకంటే 100 రెట్లు ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. అంతకంటే 100 రెట్లు శాంతి భద్రతలకు విఘాతకం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సాక్షాత్తు ఒక అపోజిషన్ పార్టీ, మేజర్ అపోజిషన్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. వెస్ట్ బెంగాల్ అంతా జరగలేదే, ఇది గ్రూప్ ఫ్యాక్షన్స్ తప్పితే. ప్రతిపక్షాల మీద కక్ష కట్టి తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్కడ లేవేవి. అయినా కూడా అక్కడ గవర్నర్ అండి, ఇక్కడ గవర్నర్ గారు కూడా తెలుసుకోవాలా. గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ జగదీప్ ధన్కర్ ఈజ్ ది గవర్నర్ ఆఫ్, తమ్ముడు, ఈజ్ ది గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈయన ఒక ట్వీట్ చేస్తాడు, గవర్నర్ వెస్ట్ బెంగాల్ జగదీప్ ధన్కర్ have been constrained to urgently summon DGP of West Bengal in the wake of alarming law and order in the state. DGPని సమన్ చేసి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్? ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్లో ఎందుకు శాంతి భద్రతలు లోపించినాయని గవర్నరు డీజీపీని సమన్ చేసి నిలబెట్టున్నాను. నంబర్ ఆఫ్ స్పెషల్ టీమ్స్ హ్యావ్ బీన్ deputed by central government to review the law and order situation in the state of West Bengal. Why are not doing the same thing with Andhra Pradesh?
ఏమిటి లాలూచి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ లాలూచి పడుతుంది? వైరస్ వచ్చి ఎంత ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం, మీరు మందు వేయటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు సార్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. గవర్నర్ అక్కడ సమన్ చేస్తే మీరు ఇక్కడ కనీసం ఏం జరుగుతుందని కూడా చేయరా, కనీసం ఒక రివ్యూ చేయరా. ఏమి చేయకు. నిన్న ఒక ఆయన అంటే భూతార్థంలో చూస్తుందంట, భూతార్థం లేదా టెలిస్కోప్లో చూస్తుందంట. ఏం చూసి ఏమిటండి? అంత అయిపోయిన తర్వాత నక్కపోయిన తర్వాత బొక్క కొడతారా? ఏమి తెలివిలేని మాట్లాడి. ఇట్లా మాట్లాడితే మీకు ఎవరైనా ఇక్కడ ఓట్లు వేసేది? ఫస్ట్ డేలోనే ఎప్పుడైతే ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా గేట్లు మూసి తాళ్లు కట్టి ఆయన మూమెంట్ని ఆపారో ఆ రోజునే సెంట్రల్ టీం రావాలా? ఏమి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి రివ్యూ చేయాలా? ఏం చేయకుండా మీరు ఒకటైపోయి రాష్ట్ర శాంతి భద్రతలకి లోపం కలిగేటట్టు చేస్తారండి. రాష్ట్రానికి వైరస్ సోకేటట్టుగా చేస్తారండి. రాష్ట్రం సర్వనాశనం అయ్యేటట్టుగా చేస్తారండి. మీ దగ్గర మందున్నా కూడా వేయరా? ఇది ఎక్కడి పరిస్థితి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకొకటి ముఖ్యమైనది నేను అడుగుతున్నా. వేర్ సెంట్రల్ గవర్నమెంట్ మిజరబుల్లీ ఫెయిల్డ్ నేను చెప్పాలనుకుంటున్నాను నేను స్టేట్లో, మన స్టేట్ విషయంలో. 2019 మార్చి 15వ తారీఖున వివేకానందరెడ్డి గారు పులివెందల్లో హత్యగా ఉంచబడితే ఇంతవరకు ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ అసలు అది రివ్యూ చేసిందండి? హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి సిబిఐ దర్యాప్తు ఆదేశిస్తే ఆ దర్యాప్తు కూడా నత్తనడక నడుస్తూ ఉంది. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు ఎవరు ముద్దాయో తెలియని పరిస్థితులు ఉంది. అక్కడ సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇక్కడ లోకల్ పోలీస్ ఆసుపత్రికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు ఏసీ రూముల్లో. ఈ పరిస్థితి మీకు తెలియదా? నేను అడుగుతున్నా ఈ రోజున సెంట్రల్లో ఉన్న పెద్దల్ని అడుగుతున్నా, కేంద్రంలో ఉన్న పెద్దల్ని, మీకు తెలీదా ఎవరు చంపింది, ఎవరు హత్య చేసింది? మీకు సమాచారం లేదా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చెప్పలేదా మీకు? అయినా కూడా మందు తెలిసినా కూడా మీరు వేయట్లేదు, వైద్యం తెలిసినా కూడా మీరు చేయటం లేదు, నిర్లిప్తంగా ఉంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటుందా కేంద్రం? ఏం జరుగుతుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు బీజేపీ పార్టీ మీద, కేంద్రంలో ఉన్న పెద్దల మీద ఉంది. ముఖ్యమంత్రి ఏమిటండి, ఆయన ఆగి ఇంట్లో కూర్చుంటాడండి. ఈ నెవర్ కమ్స్ అవుట్. అసలు ప్రజల నాయకుడు కాదు ఆయన, ప్రజా ముఖ్యమంత్రి కాదు ఆయన, ప్రజా సమస్యలు తెలుసుకునే ముఖ్యమంత్రి కాదు ఆయన. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. అయినా ప్రజలు అతనికి పట్టం కట్టారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పటికే అన్ని అడుగడుగున కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. అడుగడుగున తప్పులు చేస్తుంది ప్రభుత్వం. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. లిక్కర్, మందు, సారా అమ్మకాలు విపరీతంగా పెరిగినాయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏమండి, ఒక జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? అనకూడదు కానీ నా నోట ఆ మాట రాదు, కానీ సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? సారీ, ఆ మాట అనను నేను జనరల్గా, నా నోట రాదు, సిగ్గుందా అని నేను అడగను, కానీ ఉందా? ముఖ్యమంత్రి గారు మీరేం చెప్పారు? మీరు దఫాల వారీగా మద్య నిషేధం పెడతా ఉన్న మీరు రేట్లు తగ్గించి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తారా? విపరీతంగా 60% సేల్స్ పెరిగినాయని చంకలు కొట్టుకుంటారా? ఇది మీది ప్రభుత్వం అండి? మీదొక ప్రభుత్వమా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? పత్రికా సోదరులారా, ఇదొక ప్రభుత్వమా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదొక ప్రజా ప్రభుత్వమా, ఇదొక వ్యాపార సంస్థ అని అడుగుతున్నా నేను. లిక్కర్ ఎక్కి మద్యపానం ఎక్కువ చేస్తే ఆనందం ఆ ప్రభుత్వానికి. ఎంత సిగ్గు చేయటం అండి. Or this government is not ashamed of this.
సిగ్గుపడటం లేదా ప్రభుత్వం సేల్స్ పెరిగినందుకు? ఇక మద్య నిషేధం ఏంటి చేసేది మీరు? ఏమిటి మద్య నిషేధం చేసేది? ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పారు. పెన్షన్ల బట్ట అబద్ధాలు, సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నది అబద్ధం. అమరావతి శాసనసభలోనే చెప్పారు, అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్న అబద్ధం. ఇన్ని అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఇంకా ఎప్పుడు మెడిసిన్ వేస్తారు ప్రధానమంత్రి గారు? వైరస్ తోటి కృంగి కృషించి నశించిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రభుత్వానికి పట్టిన వైరస్ తోటి ప్రజా సంక్షేమం మూలన పడితే, ప్రజా ఆరోగ్యం పట్టించుకోకపోతే, ఇప్పుడు ఒమిక్రాన్ ఉధృతంగా వస్తూ ఉంటే, నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వం ఉంటే వైద్యం తెలిసి మిన్నకుంటారా? మెడిసిన్ మీ దగ్గర ఉన్నా కిమ్ అనుకుని ఉంటారా? ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నా. ఎప్పటికైనా మీ సొంత ఎమ్మెల్యే కామెంట్ చేశారు, సిగ్గుపడాల ప్రభుత్వం. డీజీపీ గారు దీని మీద కామెంట్ చేయాలి. ఐ డిమాండ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు లోకల్ మాఫియా పెచ్చురిల్లిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పోలీసులు వాళ్ళతో చేతులు కలుపుతున్నారని చెప్పంటే తలదించుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు ఎప్పటికైనా వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా యాక్టివ్గా కేంద్రం పనిచేస్తుందో అలాగే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయటం లేదు? ఇన్ని అరాచకాలు జరుగుతున్నా, ఇన్ని దాడులు జరుగుతున్నా, బలహీన వర్గాల మీద, ఎస్సీ వర్గాల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి నేను, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా నేను అడుగుతున్నా. అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నర్ స్పందించినట్లుగా ఈ గవర్నర్ గారు ఎందుకు స్పందించట్లేదని చెప్పి నేను అడుగుతున్నా. స్పందించేటట్లుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్ట్ చేయట్లేదని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఏతావాత చివరగా ప్రధానమంత్రి మోడీ గారు మీ దగ్గర ఉన్న వైద్యం మొదలు పెట్టండి, మీ దగ్గర ఉన్న మెడిసిన్ వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన వైరస్ను తొలగించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేటట్లుగా మీరు చర్యలు తీసుకున్న సంవత్సరంలో అన్నారు. మీరు వచ్చి ఇది 7వ సంవత్సరం 8వ సంవత్సరం అయినా కూడా ఏమి ఓమన్న అక్షరం అక్కడ పడలేదని చెప్పి కూడా తెలియజేస్తూ, గౌరవ న్యాయశాస్త్ర కోవిదులు కూడా, న్యాయమూర్తులు కూడా, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈవెన్ ఐ రిక్వెస్ట్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఎపెక్స్ కోర్ట్ ఆల్సో టు లుక్ ఇన్ టు దిస్ అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మై.